బిజినెస్లో. హడిల్స్ ఏమొస్తున్నాయి సార్ కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రధానంగా ఉండే ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఎస్, ఇది ఇంపార్టెంట్ అండి. ఇది చాలా మందికి తెలియదు. ఏంటంటే బిజినెస్ అంటే బ్రహ్మాండంగా వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, మన ఏదో అందరూ నక్క చూసి వాత పెట్టుకున్నట్టు వస్తున్నారు. కానీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ టేకింగ్ అవర్షన్ ఉండాలండి. మనం ఇంత రిస్క్ చేస్తున్నాను, ఈ రిస్క్ వల్ల నా ఫ్యామిలీ ఏంటి, నా పరిస్థితి ఏంటి అనే బేరీ చేసుకునే తత్వం ఉండాలి వాళ్ళలో. ఏదో వస్తుంది కదా, ఎవరో డబ్బు కదా, బ్యాంక్ ఇస్తుంది కదా, లేదా ఫ్రెండ్స్ ఇస్తున్నారు, ఫ్యామిలీ ఇస్తున్నారు, డబ్బు పెట్టి దాని గురించి లోతుపాతులు తెలుసుకోకుండా బిజినెస్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతాయి. దానివల్ల మెయిన్ దానివల్ల ఏంటంటే ఈ బిజినెస్లో ఒక్కసారి మనకు సరిగా చేయలేదు అనే పేరు వస్తే యువర్ రెడ్ మార్క్డ్, పీపుల్ డోంట్ కమ్ టు యూ. సో ఆ మొత్తం ఆపర్చునిటీ పోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి పెట్టాలి. ఎంత డబ్బు నా దగ్గర ఉంది, ఈ డబ్బు పోయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో ముందుకు వచ్చి బిజినెస్ చేయాలనేది ఫస్ట్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ చాలా ఇంపార్టెంట్. అది వచ్చిన తర్వాత ఈరోజు నా బిజినెస్లో నేను చేయడానికి కావాల్సిన హంగులు అవన్నీ నాకు కూడా బాగా తెలుసు. కానీ అదొక్కటే సరిపోదు. ఈరోజు ఈజ్ ఆఫ్ బిజినెస్ అని చెప్తున్నా కూడా మనం వింటున్నా ఎక్కడ వస్తున్నా అంత ఈజీగా లేదు. యాజ్ అడ్వైజర్గా వెనక బ్యాక్ ఎండ్లో ఎన్ని లాస్ ఉన్నాయంటే ఏ ఒక్కటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ కంపెనీస్ యాక్ట్ ఒకప్పుడు 1956 యాక్ట్లో 2013 ముందు మీరు ఏ నాన్ కంప్లయన్స్ కంపెనీస్ యాక్ట్లో చేసినా మ్యాక్సిమం 5,000 రూపీస్ పెనాల్టీ ఉండే. మీరు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఫామ్ ఫైల్ చేయకపోయినా కూడా 5,000 పే చేస్తే ఇట్ కెన్ బి రెక్టిఫైడ్. ఈరోజు పర్ డే 100 రూపీస్ ఉంది. సో తర్వాత పెనాల్టీస్ 20-25 lakhs కూడా ఉన్నాయి డైరెక్టర్కి, కంపెనీస్కి. నాన్ కంప్లయన్సెస్ వెరీ హెవీ. సో సేమ్ థింగ్ జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్. ఈరోజు ఏ ఒక్కటి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో నేను టీడీఎస్ డిడక్ట్ చేయలేదు, మీకు పే చేస్తున్న శాలరీ టీడీఎస్ డిడక్ట్ చేయలేదు అనుకోండి, చేసిన తర్వాత నేను గవర్నమెంట్కి డిడక్ట్ పోతే ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది. సో ఇవన్నీ వితిన్ 7th of every month యూ హ్యావ్ టు పే. సో ఏ ఒక్కటి తప్పైనా కూడా ఇంట్రెస్ట్ బర్డన్ ఒకటి కాకుండా నాన్ కంప్లయన్స్ కింద చేసే ఉన్నాయి. మీరు స్పెసిఫిక్ ఇండస్ట్రీలో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనండి, లేదంటే ఫార్మా కంపెనీలో దానికి తగినట్టుగా ఫ్యాక్టరీస్ యాక్ట్లు, సో మెనీ యాక్ట్స్ ఉన్నాయి. సో ఈజ్ ఆఫ్ బిజినెస్ అని అంటున్నా ఇక్కడ ప్రమోటర్గా మీరు వచ్చినప్పుడు మీ ఫోకస్ అంతా బిజినెస్ పైన కాకుండా కంప్లైన్స్ పైన ఎక్కువ చేయాల్సిన పరిస్థితి ఉంది. అది చేయకపోతే వాళ్ళకు చాలామందికి కొత్తలో స్టార్ట్ చేసిన 3 monthsకే 6 monthsకే నోటీసులు వస్తున్నాయి. ట్రేడ్ మార్క్స్, చాలా మందికి ట్రేడ్ మార్క్స్ గురించి తెలియదు. ట్రేడ్ మార్క్స్ తెలియదు చాలా మందికి. నేనేదో పెట్టేసుకుంటాను. ఇప్పుడు మీరు ఈహా టీవీ అని ఉంది, నేను ఈహా ఫుడ్స్ అని పెట్టేస్తా. మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు అనుకో ఫుడ్స్లో కూడా, ఎందుకంటే దాని 17 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఏ ఒక దాంట్లో చేసుకున్నా కాకుండా ఒక 3-4 చేసుకోవచ్చు మీరు ఎక్స్పాన్షన్ కోసం. అప్పుడు నా పైన మీరు సూట్ ఫైల్ చేస్తారు. నేను ఆల్రెడీ బిజినెస్ డెవలప్ చేసుకుంటా, ఆల్రెడీ ఫారిన్ కంపెనీస్తో కాంట్రాక్ట్ చేసుకుంటా. సడన్గా ట్రేడ్ మార్క్ నోటీస్ వచ్చిందంటే నా బిజినెస్ మొత్తం కూలిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లా చాలా విషయాల్లో కాంప్రహెన్సివ్గా అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకొని బిజినెస్ చేయాలి. దానికి తగిన కన్సల్టెంట్స్ ఉండాలి, దానికి అడ్వైజర్స్ పెట్టుకొని చేయగలిగితేనే అవుతుంది. మనం ఫస్ట్ బిజినెస్ ఉంది కదా, డబ్బు ఉన్నాయి కదా, చేసేద్దాం అనుకుంటే మీరు ఎప్పుడోసారి దొరికిపోతారు ఈ కంప్లైన్సెస్లో. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా సార్, పెద్ద కంపెనీస్, పాపులర్ కంపెనీస్ కూడా రకరకాల కేసులు ఫైల్ చేయడం, ఎన్సిఎల్టీలో కొన్ని కుప్పలు తెప్పలుగా కేసులు చూస్తున్నాం. పెద్ద కంపెనీస్, చాలా సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీస్, ట్రెడిషనల్ కంపెనీస్ కూడా. ఎందుకు అవి ఇంటెన్షనల్గా చేస్తున్నావా, లేకపోతే? ఎన్సిఎల్టీలో మీరు చూసే కేసులు 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే మీరు అప్పు తీసుకొని, బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ ఇండివిజువల్ అప్పు తీసుకున్నప్పుడు, ఇప్పుడు మీరు డబ్బు ఇచ్చి ఇవ్వకపోయినా కూడా ఫైనాన్షియల్ క్రెడిటర్ అవుతారు. మీరు ఫైనాన్స్ తీసుకొని అప్పు కట్టకపోతే 1 crore అబౌవ్ ఉంటే మీరు ఎన్సిఎల్టీకి వెళ్ళిపోవచ్చు. సో ఎన్సిఎల్టీ ఏమంటున్నారంటే 1 crore అబౌవ్ ఉంది, డిస్ప్యూట్ లేదు, కాబట్టి ప్రమోటర్గా నువ్వు ఫెయిల్ అయినావు, సో లెట్ అస్ రీహాబిలిటేట్. సో కొత్త ప్రమోటర్ ఎవరైనా వచ్చి ఈ బిజినెస్ రన్ చేస్తారు, నువ్వు చేయలేకపోయినావు కదా అనే ఒక చిన్న ఆబ్జెక్టివ్తో ఎన్సిఎల్టీలో ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ కింద ఆ కేసులు ఎక్కువ ఉన్నాయి. ఇది ఒక టైప్ ఆఫ్ కేసెస్. ఇంకోటి ఏం జరుగుతుందంటే మనం 3-4 కలిసి పార్ట్నర్స్ పెడతాం. ఒక 2 పార్ట్నర్స్ డబ్బులు ఇస్తారు, వాళ్ళు ఇన్వాల్వ్ గారు, మన ఇద్దరము బిజినెస్ స్టార్ట్ చేస్తాం. బిజినెస్లో ఏదో తప్పులు జరుగుతాయి, ఏదో కొంత అవి ఇటు పైన జరుగుతాయి. అది జరిగినప్పుడు మిగిలిన పార్ట్నర్ లాభం వచ్చినా నష్టం వచ్చినా మిగిలిన స్లీపింగ్ పార్ట్నర్స్ అప్పుడు మేల్కొని మీరు నన్ను మోసం చేశారు, నన్ను సప్రెషన్ ఆఫ్ మేనేజ్మెంట్, మిస్మేనేజ్మెంట్ చేశారు అని ఎన్సిఎల్టీకి వెళ్ళి కేసులు ఫైల్ చేస్తారు. సో ఆ కేసులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే నేను అంటున్నా, ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్లోనూ, ప్రొప్రైటరీ ఫర్మ్, ఎల్ఎల్పిలో చేసినప్పుడు లీగల్ అండర్స్టాండింగ్, ఒక డాక్యుమెంట్ అండర్లైన్, కంపెనీస్ యాక్ట్లో కానీ ఎక్కడైనా అండర్స్టాండింగ్ సరిగా లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఈ బిజినెస్ చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, మనంతా చాలా క్లోజ్ ఫ్రెండ్స్, మా బావనే, మా బావమరిదే,
అందరు బాగానే ఉంటారు మొదట. బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత నష్టం వచ్చినా లాభం వచ్చినా రెండిట్లోనూ అనుమానాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో దానికి అనుమానం వచ్చినప్పుడు ఏ రకంగా ఎగ్జిట్ కావాలి, ఏ రకంగా సెటిల్మెంట్ చేసుకోవాలి అని ముందు చూపుగా ఆలోచన చేసుకొని రాసుకోగలిగితే అగ్రిమెంట్లో చాలా వరకు అదే రిజాల్వ్ చేస్తుంది. అండ్ ఇంకో ట్రాన్స్పరెన్సీ ఏముండాలి, మీరు వినకపోయినా కూడా నేను ఎవ్రీ మంత్ 2 months ఒకసారి మీటింగ్ పిలిచి అకౌంట్స్ చూపించి నేను ఈ బిజినెస్ చేస్తున్నా, దీనివల్ల నష్టం వస్తుంది, ఆ ట్రాన్స్పరెన్సీని తీసుకురాగలిగితే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది చాలా మటుకు నా ఎక్స్పీరియన్స్లో చేస్తున్న మొట్టమొదటి తప్పులు ఇదే అనమాట. అన్నీ బాగుంటాయి, బ్రహ్మాండంగా బిజినెస్ జరుగుతూ ఉంటుంది, అనుమానాలు వస్తాయి, అనుమానం అపనమ్మకం ఉంటుంది, అనుమానం పెనుభూతం. సో దాంతో మొత్తం ఇదవుతుంది. సో అందుకే 2 months ఒకసారి వాళ్ళు వచ్చినా రాకపోయినా ఒక పేపర్ పైన మినిట్స్ లాగా రాసి వాళ్ళు పంపించడము, ట్రాన్స్పరెన్సీ తీసుకుని అకౌంట్ స్టేట్మెంట్ పంపించడము, ఇంటర్నల్ ఆడిట్ అవన్నీ చేయగలిగితే చాలా వరకు తగ్గిపోతాయి. నాకు తెలుసు కొన్ని కంపెనీస్లో ఈ సిస్టమ్స్ 4 friends కలిసి చేస్తే ఎక్స్ట్రాడినరీగా బిహేవ్ చేస్తారు. కంపెనీ మంచి వాల్యుయేషన్ పార్ట్నర్షిప్లో బ్రహ్మాండంగా నడుస్తున్న కంపెనీస్ చాలా ఉన్నాయి. సో దానికి మూల కారణం వచ్చి ట్రాన్స్పరెన్సీ అండ్ కంప్లైన్స్, ఈ రెండు చేయగలిగితేనే. అందుకే బిజినెస్ అంటే చాలామంది వ్యాపారం చేసుకోవడం, డబ్బులు వస్తుంది, లాభమే అని చూస్తారు. కానీ ఈరోజు దానికంటే, అందుకే ఈరోజు రాత్రి ఎంత పీస్ఫుల్గా పడుకుంటున్నామోనండి. ఎట్లా పడుకుంటాం? లాభం వల్ల కాదు, నష్టం వచ్చినప్పుడు కూడా పీస్ఫుల్గా పడుకుంటాడు. బికాస్ నేను అన్ని కంప్లై చేశా, నష్టం వచ్చింది బికాజ్ మార్కెట్ ఎన్విరాన్మెంట్ నాదేం లేదు అని చెప్పగలిగిన దమ్ము ధైర్యం ఉంటే యు ఆర్ ఆల్